హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ 6 to 9 o'clock నా ఈవినింగ్ రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు నేను ఏం చేశాను, సో సాయంత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ పని చేశాను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే ఒక లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో విషయం అండి, మీరు బెల్ ఐకాన్ క్లిక్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లా చేస్తే ఏమవుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం వరకు అయితే అన్సబ్స్క్రైబ్ వాళ్ళే వీడియో చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చూడడం లేదనమాట. సో ప్లీజ్ అందుకోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో బాబు అయితే ఇప్పుడు 6 o'clock అయితే వచ్చాడనమాట. సో ఈరోజు వర్క్ బుక్స్ అయితే ఇచ్చారు. సో చూపించాను కదా. సో ఆ వర్క్ బుక్స్ ఇంకా యూనిఫామ్ కూడా అటు ఇటు అయితే వేశాడు. ఇంకా బయట ఉన్న బట్టలు అవన్నీ తీసుకొని కూడా ఇంట్లో అయితే తెచ్చిపెట్టాను, మడత పెట్టాలన్నమాట. ఇంకా ఇంట్లో టమాటాలు లేకుండా టమాటాలు కూడా తీసుకొచ్చాను. సో టమాటాలు వచ్చేసి ముంబైలో 80 రూపీస్ కేజీ అయితే ఉంది ప్రజెంట్. సో 80 రూపీస్ కేజీ అంటే పావు కిలోని తెచ్చుకున్నాను. మరీ ఎక్కువ తెచ్చుకుంటే మురిగిపోతాయి, వేస్ట్ అయిపోతుంది కదా. సో అట్లానే ఇప్పుడు చిన్న చిన్న టమాటాలు ఒక పావు కేజీ అయితే తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా బాబు రాగానే ఇంకా బయటికి అయితే వెళ్ళాడు ఆడుకోవడానికి. ఇక మా పాపది వచ్చేసి మార్నింగ్ స్కూల్, ఆమె ఆఫ్టర్నూన్లోనే వచ్చేస్తుంది 1 o'clockకి. సో ఆమె ఆఫ్టర్నూన్లో స్టడీ చేసుకున్నది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు టీవీ చూసి ఇంకా అలానే వాళ్ళ తమ్ముని గురించి వెయిట్ అయితే చేస్తుండే అనమాట. సో పిల్లలు అయితే అసలు బయట అయితే ఎప్పుడు ఆడుకోరు అనమాట. సో చాలా తక్కువ అనమాట బయటికి వాళ్ళు వెళ్ళడము. సో అంటే నాకు కూడా ఇష్టం లేదు, ఇంకా వాళ్ళు కూడా రారనమాట. ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది అయితే ఇంకా పూర బిజీ బిజీ అయితే అవుతారు. స్కూల్ స్టడీ ఇంకా మిగిలిన టైంలో కొంచెం టీవీ చూస్తుంటారు అంతే. కానీ కొంచెం వెదర్ బాగుండే కూల్గా అనిపించింది అని ఇంకా బయటికి నేనే చెప్పాను కాసేపు బయట ఆడుకోండి అని. ఇంకా వాళ్ళు ఆడుకునేటప్పుడు నేను ఖచ్చితంగా బయట అయితే కూర్చుంటాను అన్నమాట. సో వాళ్ళనైతే ఒంటరిగా అయితే ఎప్పుడు ఇడవను. నాకైతే చాలా భయం అనిపిస్తుంది అనమాట ఒంటరిగా ఇడవడము. వాళ్ళు ఎప్పుడైనా సైకిల్ అలా తొక్కడం అట్లా పోతే కూడా నేను చెప్తాను అనమాట, ఎక్కువ దూరం వెళ్ళకండి అంటే దగ్గరలోనే సైకిల్ నడపాలని చెప్తూ ఉంటాను అనమాట. సో నాకంటే నిజంగా చెప్తాను. సో చాలా భయము. ఇంకో విషయం ఏంటంటే మేమున్న ఏరియాలో కొంచెం భయం అనిపిస్తుంది. సో పిల్లలు అయితే అంత బాగాలేరు అనమాట. సో అందుకే ఇంకా పిల్లలు కూడా అవాయిడ్ చేస్తారు, ఎక్కువ బయటకైతే వెళ్ళారు అదనమాట. ఇంకా పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా. ఇంకా బాబు స్కూల్కి వెళ్ళి వచ్చి ఏం తినలేదు అన్నమాట. సో ఫస్ట్ ఆడుకుంటాడంట, తర్వాత తింటాడంట. ఓకేలే అని ఇంకా నేను ఇక్కడ కొన్ని సామాన్లు ఉండే అంటే బాసనలు ఉండే కదా, అవైతే రుద్దుకున్నాను అనమాట. తర్వాత ఇంక ఇప్పుడు కుకింగ్ టైం కూడా అవుతుంది కదా, ఇప్పుడు 6:30 అట్లా అవుతుంది. ఇంకా మా వారు కూడా వచ్చేస్తారు. సో 6:30 వరకు అయితే మా వారు కూడా వస్తారనమాట. సో అందుకే ఇంకా ఫటాఫట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ముసరా అంతా ఉంటుంది కదా, ఇట్లా కవర్లు అయితే వేసి డస్ట్బిన్లో అయితే వేస్తాను అన్నమాట. ఇక్కడ వీడియో అయితే మా పాప అయితే తీస్తుంది అదనమాట. సో మా పాప అంటుంది, ఏంటి మమ్మీ ఈ చెత్తని కూడా చూపిస్తున్నావా అంటే, ముసరాన్ని కూడా చూపిస్తున్నావా అంటే, ఏం కాదు ప్రతి ఒక్కటి ఇంకా చూపించాలి కదా అట్లా అని నేను మా పాపకైతే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ నేను డస్ట్బిన్లో వేసి వస్తాను అని చెప్తే, వద్దులే మళ్ళీ నువ్వు ఎందుకు ముడతావు, నేనే వేసి మళ్ళీ హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాను అని ఆమెకైతే చెప్పాను అనమాట. లేలే మమ్మీ నేనే వేసి వస్తాను అది అంటే తనకు నిజంగా అంటే చాలా చాలా గలీజ్గా అనిపిస్తుంది అనమాట. అట్లా అనిపిస్తుంది చెత్త ఎవరికైనా అట్లా అనిపిస్తుంది కదా ముసరా పని. మనము ఇట్లా డైలీ పని చేస్తాం, మాకు ఏమనిపించదు అనమాట. సో హౌస్ వైఫ్కి ఇంకా ఇది ఏమనిపించదు, నార్మల్గా అనేది చేస్తారు. బట్ చేయని వాళ్ళకు కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట. సో వైపర్ తోటి ఇంకా అంత క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళి వచ్చాడనమాట మా బాబు అయితే. ఇంకా ఇదే బయటే చెప్పాను కదా, బయటికి వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఇంట్లో ఉంటే ఇలా డాన్స్ స్టెప్స్ అయితే వాడు నేర్చుకుంటాడనమాట. సో మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరికి డాన్స్ పిచ్చి. సో మా పాప అయితే చెప్పాను కదా క్లాసికల్ భరతనాట్యం అయితే నేర్చుకుంటుంది. ఇంకా వీడైతే ఇలా
టీవీ పెట్టుకొని ఇలా చేస్తుంటాడు. సో 99% ఇంకా 100% అనుకోని ఇంకా హిందీ డాన్స్ చేస్తారు. తెలుగు అయితే అస్సలు చేయరనమాట. సో తెలుగు అసలు మాట్లాడతారు కానీ ఇట్లా డాన్సు సాంగ్స్ అనేటివి ఇట్లా తొందరగా మైండ్ అయితే క్యాచ్ అయితే చేయదన్నమాట. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. నేను మ్యాక్సిమం 7:30 8 o'clock వరకు అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో తినేది 9:30 ఎప్పుడైనా ఇంకేదైనా వర్క్ ఉంటే 10 అట్లా అవుతుంటుంది అన్నమాట. ఇంకా 7:30కి ఈరోజు స్వప్నస్వామి వ్లాగ్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ వీడియో అయితే చూశాను. యాక్చువల్లీ నేను ఫోన్లోనే చూస్తాను. ఇంకా ఈరోజు కొంచెం వాళ్ళు ముంబైకి వచ్చారు కదా, సో స్పెషల్గా అనిపించింది నాకు. అందుకే ఇంకా టీవీలో పెట్టుకొని అయితే చూశాను. సో వైఫై కనెక్షన్ ఉంది కదా, అట్లా అని ఇంకా పిల్లలకి రిక్వెస్ట్ చేశాను, ఈరోజు టీవీలో పెట్టండి నేను చూస్తాను. కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట నాకు. సో వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ హిందీ మాటలు చాలా ఫనీగా అయితే అనిపించింది అనమాట. సో మీలో ఎవరెవరు చూస్తారు స్వప్నస్వామి వ్లాగ్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళ వ్లాగ్స్ అయితే డైలీ చూస్తాను. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. సో బ్రదర్స్ బాండింగు, జాయింట్ ఫ్యామిలీ అంతా గుమ్మడి కుటుంబం అంటారు కదా, సో అట్లా నాకైతే మస్తులు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈరోజు ఏం చేయలే కర్రీ. మా వారికి ఈ మధ్య పప్పన్నంతో పాటు మళ్ళీ కర్రీ కూడా చేసి పెట్టాలని అంటారు, కానీ ప్రతిసారి కుదరదు కదా ఫ్రెండ్స్. సో అట్లా ఈ మధ్య అంటే ఈ లాస్ట్ మంత్లో ఇక్కడ మరాఠీ వాళ్ళ తోటికి అయితే వర్క్ చేయడానికి అయితే వెళ్ళాడు అనమాట. సో 1 week వాళ్ళ దగ్గరే ఉన్నాడు. సో వాళ్ళ ఫుడ్ అయితే బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎట్లా కొద్దిగానే చేసుకుంటారు. సో కొద్దిగానే అన్నము, చపాతీలు, బియ్యం రొట్టెలు, ఇట్లా రైసు, పప్పు అండ్ ఇంకా కర్రీ అయితే ఒక 2 కర్రీలు ఉంటాయి, మళ్ళీ చట్నీ అట్లా డెకరేట్ అయితే చేసుకుంటారు. అట్లనే చేయని చెప్తాడు నాకు, కానీ మనకు కుదరదు కదా ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ రోజు చేయాలంటే అదనమాట. సో ఇంకా టమాటాలు కూడా పీరేం ఉండయి, మళ్ళీ పప్పు చేయాలి, మళ్ళీ కర్రీలో పప్పు ప్రతిదాంట్లో టమాటా అంటే ఇప్పుడు పీరేం చాలా ఉన్నందుకు ఇంకా పప్పు ఒకటే చేస్తున్నాను. అందులో కూడా చిన్న టమాటా అయితే వేసాను అనమాట. ఇంకా పప్పు అయితే డైలీ చేస్తాను కదా కందిపప్పు, మళ్ళీ రోజు కందిపప్పు తిని బోర్ కొట్టిపోయింది. అందుకే కొంచెం మైసూర్ పప్పు ఇంకా కందిపప్పు అయితే తీసుకున్నాను. అవి 2 మిక్స్ చేసి చేస్తాను అన్నమాట. ఇంకా ఇలా కుకింగ్ చేసేటప్పుడు మా వాడితో మధ్యలో అయితే వస్తాడనమాట. సో వానికి అయితే చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. బయట చదవడం తక్కువైపోతుంది, నాకు అడగడమే ఎక్కువైపోతుంది. మ్యాక్సిమం వరకు అయితే నేను వాళ్ళ ముందు అట్లా కూర్చుంటాను, ఇక్కడ కుక్కర్ అట్లా పెట్టి అట్లా కూర్చుంటాను అనమాట. కానీ ఈరోజు మరి ఆఫ్టర్నూన్లో పాపకు స్టడీ తీసుకున్నా కదా, సో నిన్న నైట్ ఏమైందంటే మా పాప స్టడీ చేస్తూ నైట్ 11 అయితే అయిందనమాట. సో మా వారు అయితే చెప్పారు, ఆఫ్టర్నూన్లోనే తీసుకో, ఆమె వారు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ బయట చేయాలి కదా, అదంతా ఆఫ్టర్నూన్లో చేసుకో, ఈవినింగ్లో ఇంకా జస్ట్ రైటింగ్ ఆ మీద ఉంటే నువ్వు వర్క్ చేయొచ్చు కిచెన్లో అట్లా చెప్పారనమాట. అందుకే ఇంకా ఈరోజు అయితే వాళ్ళ ముందు కూర్చోలేదు. ఇంకా వాళ్ళకి చెప్పాను, మీది ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి, ఇక నేను కుకింగ్ అయితే చేసుకుంటాను. అయినా సరే మా వాడైతే మధ్యలో అయితే నన్ను డిస్టర్బ్ చేయడానికి అయితే వస్తాడనమాట. సో వాడు నేను ఎక్కడో ఉంటే నా చుట్టే తిరుగుతూ ఉంటాడనమాట. సో వాడైతే ఒక క్షణం కూడా ఇడిచి ఉండడు. మా పాప అయితే ఇంకా డాడ్స్ పరి అనమాట. సో తనకు తన డాడీ ఇష్టం అనమాట. ఇంకా మా వానికైతే ఇంకా నేను ఇష్టము, నా చుట్టే తిరుగుతాడు. ఇప్పుడు వాడు తీసుకుపోయింది పిండి డబ్బా అన్నమాట. సో ఆ పిండి డబ్బా తీసుకొని అలా బయట చూపిస్తాను మీకు. ఆ పిండి డబ్బా తీసుకుపోయి ఏం చేస్తాడు. ఇంకా ఇక్కడ కుక్కర్ పెట్టిన తర్వాత రైస్ అయితే పెడుతున్నాను. అన్నం యాక్చువల్లీ ఇవి షేన్ బియ్యం అనమాట. సో చాలా తక్కువ మేము షేన్ బియ్యం తినడము. అమ్మ వాళ్ళు విలేజ్కి వెళ్ళి తీసుకొని వస్తారనమాట. సో ట్రాన్స్ఫర్ అయితే చేస్తాడు అక్కడికి వెళ్ళి. అమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు కదా, మాకు దగ్గరలోనే ఉంటారు. ఒక 3 బస్తాలు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారు. ఆల్రెడీ వాళ్ళకు ఇక్కడ ఉన్నాయన్నమాట రైస్
లీవ్స్ అయినా కూడా ఇంకా అక్కడ పొలంలో వస్తాయి కదా వాళ్ళకు. సో అవి ట్రాన్స్ఫర్ అయితే చేశారు. సో మాకు ఒక 50 kgs ఇచ్చారనమాట. 50 kgs సంచి ఉంటుంది కదా అది ఇచ్చారు. ఇంకా మా చెల్లి కూడా ఇచ్చారనమాట. మేము అసలు మస్తు అన్నాము, అసలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇచ్చారనమాట. కానీ ఇవి ఏమైందంటే అక్కడ ఏం మిస్టేక్ అయిందేమో, ఇక్కడైతే సంచులు పెట్టారు కదా అక్కడ బై మిస్టేక్ చేంజ్ అయితే అయినాయి అన్నమాట. సో ఇవి ఇందులో అయితే మస్తు పురుగులు ఉన్నాయి. ఇంకా వర్షాకాలం కదా కొంచెం జాగ్రత్తగా మేము కంట్రోల్ బియ్యం అయితే మస్తు ఎక్కువ అయితే అదే తింటాము, రేషన్ బియ్యము. కానీ చేను బియ్యం ఉన్నందుకు కొంచెం జాగ్రత్త యూజ్ చేస్తామని అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ పురుగులు చూసిన తర్వాత దానికి తొందరగానే ఫినిష్ చేయాలన్నమాట. అంటే తొందరగానే ఖతం చేయాలి. రోజు ఇంకా అవే పెడుతున్నాను అనమాట. కానీ చాలా దాన్ని సాఫ్ చేసుకొని శుభ్రం చేసుకొని చూసుకొని ఇంకా రైస్ అయితే పెడతాను. చాలా అంటే తెల్ల పురుగు అయితే చాలా అయినాయి అనమాట. అదనమాట. ఇంకా ఈరోజు ఏం చేయలేదు, ఇంకా పప్పన్నం చేసినందుకు ఇంకా మా వారికి అయితే కొంచెం మూడ్ ఆఫ్ అయితే అయ్యిందనమాట. సో అదే యాక్చువల్లీ తనకు కర్రీ ఏం చేయలేదా అంటే నైట్ ఈరోజు మళ్ళీ నేను ఈరోజు తొందరగానే కుకింగ్ చేశాను. 10 o'clock అయితే వచ్చాడనమాట. ఇంకా వచ్చిన తర్వాత అనుకున్నాడు నా వైఫ్ ఏదో స్పెషల్ చేసి ఉంటుందని అనుకున్నాడు. ఏదో రోజైతే అనుకుంటారు కదా ఆ రోజే ఇంకా ఇట్లా పప్పన్నం చేసి పెడతాను ఫ్రెండ్స్ నేను. సో ఇంకా చెప్పాను పప్పన్నం చేస్తే ఇంకా తన మూడ్ ఆఫ్ అయితే అయింది. ఇక్కడ బండ చూపించినాను కదా ఫ్రెండ్స్, అది రివర్స్లో అయితే పెట్టాను. సో మళ్ళీ గలీజ్గా ఉందని అనుకోవచ్చు మీరు. సో అది ఉల్టా ఉందన్నమాట. సో ఫ్రంట్ సైడ్ అయితే శుభ్రంగా ఉంటుంది. సో నేనే అనుకున్నా, సో ఏంటి ఇట్లా అని చూసి మళ్ళీ మీరేమైనా అంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ యాక్చువల్లీ నాకు గట్టిపప్పు అంటే చాలా ఇష్టము. ఇంకా చారు పెడితే అసలు తినాలనిపించేది నాకు. ఇంకా మా ఇంట్లో మా వారికి అయితే చాలా ఇష్టం అన్నమాట. మా బాబుకు మా ఆయనకు చాలా ఇష్టము. మా పాపకు నాకు గట్టిగా ఉంటే బాగుంటుంది. కర్రీస్ అయినా ఏదైనా గట్టిగా ఉండాలి, చారు అంటే తినాలనిపించేది అనమాట. సో కొంచెం గట్టిపప్పు అయితే తీసి పెట్టినాను. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు అయితే స్టడీ చేస్తున్నారు, చూపించాను కదా. సో స్టడీ టేబుల్ అట్లాంటివి ఏం లేదు. సో ఇలా ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు. మా పాప అయితే మషిన్ పైన కూర్చొని మషిన్ పైన బుక్స్ పెట్టుకొని అలా సోఫా పైన కూర్చొని అలా సెట్ చేసుకున్నది స్టడీ టేబుల్. ఇంకా మా వాడు చెప్పాను కదా పిండి డబ్బా తీసుకొని వచ్చాడు. సో ఆ పిండి డబ్బాని అట్లా పెట్టుకొని ఇట్లా రాసుకుంటాడు అనమాట. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి రాసుకొని వస్తాడు ఫ్రెండ్స్. ఏది మిస్ కాకుండా వానికి ఒక చిన్నప్పటికెళ్ళి హ్యాబిట్ అనమాట. నర్సరీకి వెళ్ళి ఏది ఇచ్చినా ఏది మిస్ కాకుండా మంచిగా నీట్గా రాసుకొని వస్తాడు. సో నాకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అంటే వాడిని చాలా భయం అనమాట. సో ఇంట్లో అయితే చాలా స్కూల్ అయితే చాలా సైలెంట్ ఉంటాడు. టీచర్స్ కూడా అంటారు బయట పరేషాన్ అయితే చేయాలి, మంచిగా ఉంటాడు అనమాట. ఇప్పటివరకు చూద్దాం ఎట్లుంటాడు. ఇంకా నోట్స్ అనేది కంప్లీట్ ఉంటాయి. కానీ మా పాప మొత్తం రివర్స్ అనమాట. సో ఆమె డైలీ స్కూల్కి వెళ్తుంది, కానీ ఆమెకు ఫ్రెండ్స్ తోటి ముచ్చట ఎక్కువ అనమాట. సో మొత్తం ఇన్కంప్లీట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో అట్లా ఉంటుంది. మళ్ళీ స్కూల్ అస్సలు ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉంటారు ఫ్రెండ్స్. నేను ఎంత అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఒకటి ఉంటారు, కానీ ఎప్పుడైనా ఇంటికాడ దగ్గర ఉంటారు అంటే అస్సలు ఉండరు. ఎందుకంటే ఫ్రెండ్స్ కావాలి ఆమెకు, ఫ్రెండ్స్ కోసం అక్కడ స్కూల్కి వెళ్తుంటుంది అంతే. ఇక స్కూల్ స్టడీలో అయితే బాగానే ఉంది, పర్లేదు. కానీ అంటే నేను కవర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మా పిల్లలకి అసలు ట్యూషన్ కూడా పంపను, నేనే వాళ్ళకి స్టడీ చేయిస్తాను అనమాట. ఇద్దరు పిల్లల్ని నేనే నేర్పిస్తాను. సో నేను చదువుకొని ఏం లాభము, పిల్లలకి అయినా యూజ్ అవ్వాలి కదా. నేను చదువుకుని వాళ్ళని చదివిస్తున్నాను అనమాట. సో నేను చెప్తే నాకు అర్థం కావట్లేదు అదనమాట. సో పప్పు అన్నం అయితే అయ్యింది, పప్పు కూడా పోనబెట్టిన. సో ఇంకా వాళ్ళ కోసం అయితే చారు పెడుతున్నాను. ఇంకా నా కోసం అయితే గట్టిపప్పు తీసాను, చెప్పాను కదా ఇందాక. నేను గట్టిపప్పు అంటే నాకు చాలా ఇష్టము. మస్తు రోజుల తర్వాత ఇట్లా చేసిన అనమాట. నేను ఎప్పుడు అట్లా తీసి పెట్టాను. ఇంకా మా వారి మమ్మీ అయిందా ఇంకా రాపు బయటికి వచ్చి అడుగుతున్నాడు అనమాట. సో ఇది నా 6 to 9 o'clock రొటీన్. సో మీకు నచ్చితే సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఓకేనా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్, టేక్ కేర్, లవ్ యూ. సో ఇంకా మా పాప వచ్చి ఇక్కడ షూట్ చేస్తుంది.
చూడండి ఆమె డాన్సులు స్టెప్పులు చూడండి. సో ఇట్లా సో స్టడీ అయింది, ఇక కిచెన్లోకి అయితే వచ్చిందనమాట. సో చూడండి ఎట్లా డాన్స్ చేస్తుంది. మమ్మీ నేను డాన్స్ చేస్తున్నా, నా వీడియో తీయని చెప్తుంది అదనమాట. ఓకేనా, బాయ్.